హలో దోస్, చూసారా? మ్యాప్ చూస్తుంటే గుర్తుపట్టండి. ఏ నియోజకవర్గమా? అదేనండి, మన కొండేపి. చూసారు కదా, మన కొండేపి నియోజకవర్గం. ఇదే మన కొండేపి నియోజకవర్గం. మరి మన కొండేపి నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది అనేది ఒక లుక్ వేద్దాం రండి. మరి కొండేపి నియోజకవర్గంలో ఉండే మండలాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే సింగరాయకొండ, కొండేపి, టంగుటూరు, జరుగుమల్లి, పొన్నలూరు, మర్రిపూడి. ఇది 2011 గణాంకాల ప్రకారం అక్కడ ఎంతమంది ఉన్నారు అనేది. ఈ సింగరాయకొండ 65,000, కొండేపు 43,000, టంగుటూరు 62,000, జరుగుమల్లి 42,000, పొన్నలూరు 43,000, మర్రిపూడిలో 38,000 మంది ఉన్నారు. మరి ఇక్కడ ఒకసారి మనం పాత రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. ఇవ్వనండి. ఫస్ట్ మనం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పెట్టి 1983లో టీడీపీ గెలిచింది. 1985, 89లో కాంగ్రెస్ గెలిచింది. మరి 1999లో టీడీపీ గెలిచింది. 2004, 2009లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మరి 2014, 2009లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే కొండేపి ప్రజలు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 1985 నుంచి 85, 89 రెండిట్లో కాంగ్రెస్ 2 సంవత్సరాల భాగం ఇచ్చారు. అదేవిధంగా 2 సార్లు ఇచ్చారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్, మళ్ళీ 10 సంవత్సరాలు తెలుగుదేశం, మళ్ళీ 10 సంవత్సరాలు కాంగ్రెస్, మళ్ళీ 10 సంవత్సరాలు తెలుగుదేశం. మరి ఇప్పుడు 2024లో మరి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశానికే ఇస్తారా, లేక మరి ఇంకేదైనా పార్టీకి పగ్గాలు ఇస్తారా అంటే ప్రజెంట్ అయితే అక్కడ టీడీపీ హవానే కొనసాగుతుందని మనకు అనిపిస్తుంది. మరి ఒకసారి బ్రీఫ్ కాగానే మనం అంచనా వేసుకున్నట్లయితే మండలాల వారీగా ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ కొండేపిలో మొత్తం 6 మండలాలు ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి మండలం కూడా హెడ్ టు హెడ్ పోటీ ఉంటుందండి. ఇక్కడ మనం ఒకసారి ప్రీవియస్గా వచ్చిన మెజార్టీలు కానీ ఒకసారి మనం పరిశీలించినట్లయితే 2019లో 1024 ఓట్ల మెజారిటీ, 2014లో 5,440 ఓట్ల మెజారిటీ. అదేవిధంగా ఇక 2009లో 5,116. అదేవిధంగా ఇక 2004లో చూసామన్నట్టయితే 2004లో 8,882 ఓట్ల మెజారిటీ. ఇక్కడ 1999లో 10,952 ఓట్ల మెజారిటీ. ఇక్కడ 1994లో 20,950. ఇప్పుడు ఒకసారి మనం చూసుకున్నట్లయితే కొండేపి నియోజకవర్గం ఎలా ఉందంటే ఒకసారి 10,000 వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్ 5,000, 8,000, అదేవిధంగా 1,000. అంటే ఈ నియోజకవర్గం కొంచెం మనం చూసినట్లయితే హెడ్ టు హెడ్ నడిచేటట్టు ఛాన్స్ ఉంది. కానీ మనం ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే స్వామి గారికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. చూద్దాం మరి. కొండేపిలో 2024లో టీడీపీ గెలిచి విజయం సాధిస్తే హ్యాట్రిక్ కొడుతుందా, స్వామి గారు హ్యాట్రిక్ కొడతారా, లేకపోతే స్వామి గారి హ్యాట్రిక్కి ఇంకేదైనా పార్టీ బ్రేక్ చేస్తుందో మరి చూడండి. మీరేమనుకుంటున్నారు? మేము కొంతవరకు స్వామికే పగ్గాలు ఇచ్చేటట్టు అనిపిస్తుంది. సరేనండి, ఏదైనా అంతిమ రిజల్ట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. మేము చెప్పిన ఎటువైపు మారిద్దో మనం చెప్పలేం కదండి. అదేవిధంగా ఈ విధంగా ఉందండి. మరి ఈ విధంగా ఇదండి కొండేపి నియోజకవర్గం గురించి. మరి ఇంకో నియోజకవర్గం గురించి మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మా ఛానల్ని